హాయ్ అండి. చిన్న బంగాళదుంపలతో ఎంతో ఈజీగా రుచిగా పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. 1/2 కేజీ చిన్న సైజు బంగాళదుంపలను తీసుకొని ఉడికించి ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. దీనివల్ల ఉప్పు కారం పులుపు ఈ దుంపలకి బాగా పడుతుంది. తర్వాత కళాయిలో నూనె వేసుకొని చిటికెడు మెంతులు తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను మగ్గనివ్వండి. తర్వాత ఈ బంగాళదుంపలను కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, పసుపు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 1/2 లీటర్ నీళ్ళలో నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని పులుసంతా తీసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఉడకనివ్వండి. ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించినవి కాబట్టి పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలు, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దుంపలు తింటుంటే కారం పులుపు బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి.